తేజ నైట్ టీవీ హైదరాబాద్. కుహనా లౌకికవాదులు భారతీయులు కాదు, దేశాన్ని దెబ్బతీయాలన్న కాపటవాదులని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని నీరుగారుస్తున్నారని వీర్రాజు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అనుబంధ సంఘాల ప్రతినిధులు బీజేపీలో చేరారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారతదేశం తగిన గుణపాఠం చెప్పింది. కొంతమంది కమ్యూనిస్టులు లౌకికవాదం పేరుతో కేంద్రాన్ని విమర్శించడం పట్ల ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ కేశవ్ గారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆజీవన్ సహయోగి ముఖ్య అతిథి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. వారు నోరు విప్పలేదు. యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరూ కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ జరుగుతున్నది భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా